హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యాలయాల ముందు నిరసనలకు బీజేపీ పిలుపునివ్వడంతో యువ మోర్చా కార్యకర్తలు గాంధీ భవన్ కు ముట్టడికి యత్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్. ఎస్ గీతిక, మనం ప్రస్తుతం బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నాము. అయితే ఇంతకు ముందు బీజేపీ కార్యకర్తలంతా కూడా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో గణేష్ ఆధ్వర్యంలో కూడా బీజేపీ ఆఫీస్ ముట్టడికి, అదేవిధంగా రాహుల్ గాంధీ ఆ దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కార్యకర్తలంతా గుమిగూడడం, అదేవిధంగా పోలీసులు ఆ దిష్టిబొమ్మను దగ్ధం చేసే క్రమంలో కూడా ఆ దిష్టిబొమ్మను అడ్డుకోవడంతో ఒక్కసారిగా పోలీసుల మధ్య అదేవిధంగా కార్యకర్తల మధ్య కూడా తోపులాట జరగడం, దాదాపుగా అంతా కూడా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా పోలీసులు యొక్క కార్యకర్తలు ఎవరైతే గాంధీ భవన్ వైపు వెళ్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కూడా పోలీసులకు కార్యకర్తలకు మధ్య పెద్ద తోపులాట జరిగి పెద్ద స్వల్ప ఉద్రిక్తత అయితే ఎదుర్కొన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క విషయం మాత్రం నిన్న జరిగినటువంటి ఏదైతే అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా భారత మండపంలోకి లోపలికి వెళ్లి వాళ్ళందరూ కూడా అర్ధనగ్న ప్రదర్శన చేయడం, దీంతో బీజేపీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదు, కానీ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ ఉన్నటువంటి ప్రధానమంత్రిని అవమానపరిచే విధంగా దేశ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కూడా అక్కడ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్నటి చేసినటువంటి తీరు మాత్రం దీన్ని ఖండిస్తూ కూడా దాన్ని నిరసిస్తూనే దేశవ్యాప్తంగా బీజేపీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ముట్టడికి పిలుపునిచ్చిన, అందులో భాగంగానే ఈ రోజు యొక్క బీజేపీ కార్యాలయం నుంచి కూడా గాంధీ భవన్ వైపు ముట్టడికి వెళ్ళేటువంటి అందరిని కూడా అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త కూడా చోటు చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో మాత్రం బీజేపీ కార్యకర్తలు మాత్రం గాంధీ భవన్ వైపు వెళ్ళేటువంటి అందరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూడా మనం చూసుకోవచ్చు బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇంకా కార్యకర్తలు ఎవరైతే గాంధీ భవన్ వైపు వెళ్తారనే ఒక సమాచారంతో అయితే పోలీసులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భద్రతను మాత్రం కట్టుదిట్టం చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం పోలీసులు అయితే భద్రత ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క కార్యక్రమం ఏఐ సమితి కార్యక్రమంలో మాత్రం బీజేపీ అయితే ఈ యొక్క కాంగ్రెస్ ను మాత్రం అంటే దేశ అభివృద్ధిని దేశ ప్రతిష్టకు మాత్రం కాంగ్రెస్ ఎప్పుడు కూడా వ్యతిరేకం. కాంగ్రెస్ చేసినట్టు నిన్నటి చర్య ఏదైతే యూత్ కాంగ్రెస్ చేశారో వాళ్ళంతా కూడా బుద్ధి లేని తెలివి లేని చర్యగా బీజేపీ భావిస్తా ఉంది. అయితే బీజేపీకి కౌంటర్ కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే రైతులు కానీ యువత కానీ అదేవిధంగా వ్యాపారవేత్తలు కానీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి హక్కులను కాలరాసే విధంగా ఏదైతే గతం అంటే రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే అమెరికా దేశంతో ఏదైతే భారతదేశ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ యువతకు కానీ వాణిజ్య వ్యాపారవేత్తలకు కానీ ఇదంతా కూడా పూర్తిగా తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అమెరికాతో చేసినటువంటి ఒప్పందాన్ని ఆ యొక్క విత్డ్రా చేసుకోవాలి, ఖచ్చితంగా దానిలో లేదంటే మార్పులు తీసుకురావాలి, రైతులకు మేలు చేసే విధంగా మాత్రమే అమెరికాతో ఒప్పందం చేసుకోవాలి. కానీ ఈ విధంగా భారతదేశానికి రైతులకు వ్యతిరేకంగా యువతకు వ్యతిరేకంగా ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఏదైతే తీసుకున్న చర్యలు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న నిరసన చేయడం, దాన్ని బీజేపీ కార్యకర్తలు అంతా కూడా దేశవ్యాప్తంగా ఈ రోజు ముట్టడిలో భాగంగా మాత్రం ఏదైతే ముట్టడికి వెళ్ళడం. అయితే ఆ కాంగ్రెస్ మాత్రం ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ వ్యతిరేకంగా మాత్రమే మోడీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కర్షకులు కార్మికులు వాళ్ళందరూ కూడా పరిగణలోకి లేకుండా మాత్రమే బీజేపీ యొక్క దుందుడుకు చర్యతోటి కేవలం కార్పొరేట్ శక్తులను వాళ్ళని మెరుగుపరిచే విధంగానే మాత్రమే దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోకుండా కేవలం తమ యొక్క పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని యొక్క ఏదైతే అమెరికా ప్రెసిడెంట్ ఎవరైతే అమెరికా యొక్క ట్రంప్ ఉన్నాడో ట్రంప్ ఒత్తిళ్లకు మాత్రమే అమెరికాకు భారతదేశాన్ని తాకట్టు పెట్టే విధంగా మాత్రమే ఈ విధంగా చర్యలు తీసుకునే విధంగా బీజేపీ ప్రభుత్వం అమెరికాతో ఒప్పందం చేసుకున్నది. కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామనే కోణంలో మాత్రమే నిన్న అక్కడికి వెళ్లామని ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్న తరుణం ఏదైతే ఉందో అదంతా కూడా దేశవ్యాప్తంగా చిక్కున్నటువంటి ఉద్రిక్తల నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర కాలం నుంచి కూడా గాంధీ భవన్ వైపు వెళ్ళడం వాళ్ళను అడ్డుకొని ఇక్కడ ఉద్రిక్త చేయడం, ఇప్పుడుగా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం. అయితే మిగతా బీజేపీ కార్యకర్తలు కూడా అంటే ఇద్దరు ముగ్గురు ఒక స్కూటీలు కానీ ఆటోలో కానీ లేదంటే వాళ్ళ సొంత వాహనాల్లో మాత్రం గాంధీ భవన్ వైపు వెళ్లి అక్కడ ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తమై కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పటికే పోలీసులకు తరలించడం, అంటే 2 దఫాలుగా ఉన్నటువంటి కార్యకర్తలంతా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం. అదేవిధంగా ఇక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గర మాత్రం ప్రస్తుతం అయితే పోలీసుల భద్రత అయితే కట్టుదిట్టంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా కాస్త ఉద్రిక్త వాతావరణంలో కూడా బీజేపీ దగ్గర కొనసాగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం బీజేపీ ఆఫీస్ దగ్గర అయితే పోలీసులు భద్రత అయితే ఏర్పాట్లు చేశారు. ఎవరైనా మళ్లీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు గాంధీ వైపు ఎవరైనా వెళ్తే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడికే వాళ్ళని అడ్డుకొని కట్టడి చేసే ప్రయత్నంలో మాత్రం బీజేపీ ఆఫీస్ దగ్గర అయితే భద్రత అయితే పోలీసుల భద్రత అయితే కొనసాగుండా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే బీజేపీ దగ్గర అయితే కొంతవరకు అయితే ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో కన్నా ప్రశాంతత వాతావరణం అయితే కొనసాగుండా చెప్పుకోవచ్చు. గీతిక. రైట్ గోవింద్, థ్యాంక్ యూ.